వెల్కమ్ టు కలగూరగంప. ఆదివారం మళ్ళీ వచ్చిన గంప పట్టుకొని వచ్చిన గంప నిండా వేసుకొచ్చిన కానీ ఒకటే వేసుకొచ్చిన. ఏంటంటే చింతపండు 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 అట్లా చింతపండు ఒకటే అనమాట. సో ఇన్ని రోజులుగా మనం చింతపండు అమ్ముతున్నాం కానీ స్టిల్ నేను హ్యాపీగా లేను మన చింతపండు విషయంలో. అయితే ఎల్బీ నగర్లో ఉన్న స్టోర్ ఓపెనింగ్ టైంలో ఒకరు వచ్చి నాకు మంచి చింతపండు సప్లై చేస్తామని చెప్పారు, కానీ నేను నంబర్ పోగొట్టుకున్నా. సో ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళు. సో మంచి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ చింతపండు ఇస్తామని చెప్పారు. సో ప్లీజ్ నేను మీ నంబర్ మిస్ చేసుకున్నా వచ్చి కలవండి ప్లీజ్, ఓకేనా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఫస్ట్ టైం ఒక రైతు వాళ్ళ చేనులో ఉన్న చింత చెట్లకి వెళ్ళి తీసిన చింతపండును మనకు తీసుకొని వచ్చి ఇచ్చిండ్రు. అయితే నాకు శాంపుల్గా తెచ్చినప్పుడు కొంచెం లూజ్గా ఇట్లా పొడిగా వేసుకొచ్చిండ్రు. బట్ 1/2 kg అందులో పట్టలేదు, టైట్ ప్యాకింగ్ అయింది. ఎందుకు ఎస్పెషల్గా ఈ వీడియో చేస్తున్నానంటే ఇది రైతు నుంచి డైరెక్ట్గా ఇప్పుడు పంట నుంచి తీసిన చింతపండు కాబట్టి మీరు దీన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం అంతా మీకు ఇప్పుడు ఎట్లుందో అట్లనే ఉంటుంది అనమాట. కాబట్టి మీరు దీన్ని కొనుక్కొని మీ ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని సంవత్సరం అంతా హ్యాపీగా వాడుకోండి. కుదిరని వాళ్ళు నెల కొనుక్కోండి. కానీ ఇది డైరెక్ట్గా రైతు నుంచి వచ్చింది, ఫ్రెష్గా వచ్చింది కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి చెప్దామని ముచ్చట చెప్తున్నాను అనమాట. ఇది విషయం. సో మా ఊర్లో మస్తు చింత చెట్లు ఉన్నాయి. చింత చెట్టుకి వెళ్ళి ఎవరు చింతకాయలు తెంపేటోళ్ళు లేరు, చింతపండు తీసేటోళ్ళు లేరు. అట్లా అని వదిలేస్తున్నారు మా అమ్మోళ్ళు. మా అమ్మ నాకు ఈ సంవత్సరం కూడా చింతపండు ఇవ్వలేదబ్బా. సో ఈ చింతపండే నా చింతపండు, నాకైతే రాలేదు ఇంతవరకు. అండ్ సేమ్ రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కరివేపాకు తోటలు ఉన్నాయంట. ఇలా కరివేపాకు మంచిగా డ్రై చేసి తీసుకొచ్చారు. బట్ దీన్ని ఇంకా నేను తీసుకోలేదు. చింతపండు మాత్రం ఆల్రెడీ అన్ని స్టోర్లకు రీచ్ అయింది, ఆన్లైన్లో కూడా పెట్టినాం కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దాము, దీని స్పెషాలిటీ ఏంటో చెప్దామని మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. అయితే మన స్టోర్లో ఉన్న రెగ్యులర్గా ఉన్న చింతపండు ఏంటంటే వాళ్ళు సంవత్సరం కాలంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాల్సిందే, మనకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనకి అందరికీ కూడా ప్రాక్టికల్గా తెలిసింది ఏంటంటే చింతపండు సీజన్ తర్వాత బయట ఉంటే నలుపు రంగు వస్తుంది కాబట్టి వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మనకి ఇస్తారు. దాన్ని మనము సంవత్సరం అంతా అమ్ముతున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ డైరెక్ట్గా రైతే ఇట్లా తీసుకొచ్చాను కాబట్టి వీళ్ళు ఎక్కువ రోజులు ఇవ్వలేరు. అంటే నాకు తెలిసి ఇంకొక లాట్ ఇలాంటిది ఏమన్నా వస్తుందేమో, అంతకు తర్వాత వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఉండదు, వాళ్ళ దగ్గర నిల్వ పెట్టుకోలేరు, వాళ్ళ తర్వాత మనకు అందివ్వలేరు, వాళ్ళకి అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి, ఓకేనా. కాబట్టి రైతు నుంచి వచ్చిన డైరెక్ట్గా చింతపండు ఫ్రెష్ ఉంది, తీసుకొని దాచిపెట్టుకోండి అబ్బా, ఓకేనా. ఇదే కలరు, ఇదే టేస్ట్, ఇదే కమ్మదనం ఉంటుంది. ఈ కరివేపాకును ఇలా నాకు శాంపుల్ తెచ్చిచ్చారు డ్రై చేసేసి. దీన్ని పెడతారా అని అడిగారు. నాకు పెట్టాలా వద్దా అనేది నాకు తెలియదు. అంటే మునగాకు అనేది మనం పెట్టాము, అది ప్రాపర్గా మంచి కలరు, టేస్ట్, కమ్మదనం అన్నీ ఉంటాయి. ప్లస్ రేర్గా దొరుకుతుంది, అది అందరికీ మునగాకు యాక్సెస్ ఉండదు కాబట్టి మనం పెట్టడం జరిగింది. అయితే ఈ కరివేపాకు అనేది ఇలా ఈ ఫామ్లో ఉంటే మీకు ఏమైనా ఉపయోగపడుతుంది అంటే మీరు దీన్ని తీసుకొని కరివేపాకు కారం కొట్టుకోవడం అలాంటివి చేస్తారా, లేదంటే ఎన్ఆర్ఐస్కు మనకు పెడితే అవసరం ఉంటుందా, ఇవన్నీ నాకేం తెలియదు. సో దీన్ని డ్రై కరివేపాకు సేమ్ చింతపండు రైతే మనకు తెచ్చిచ్చారు కాబట్టి సో ఇది పెట్టాలా వద్దా అన్న విషయం మీరు చెప్పండి, ఓకేనా. సేమ్ టైం నాకు ఇంకొకరిలో ఎప్పుడో గ్యాప్ చాలా రోజులు వచ్చింది కానీ పుదీనా అట్లా డ్రై మింట్ కూడా తెచ్చారు. నాకు అప్పుడు కూడా ఏం చేయాలని అర్థం కాలేదు, పెట్టలేదు. మీ ఒపీనియన్ బట్టి, మీ డిసిషన్ బట్టి ఇలాంటి డ్రై కరివేపాకు, డ్రై పుదీనా మనం ఏమైనా పెట్టొచ్చా, అవసరం ఉంటుందా లేదా మనకు, ఇదన్నమాట విషయము. సో చింతపండు అనేది కొనుక్కోమని చెప్తున్నా, దాచిపెట్టుకోమని చెప్తున్నా. ఇంకొక లాట్ వస్తుంది ఇట్లాంటిది, తర్వాత మనము మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ల నుంచి తెచ్చి మీకు ఇవ్వాల్సిందే నేను, ఇది విషయం అనమాట. అండ్ చింత చిగురు అనేది జస్ట్ స్టార్ట్ అయింది, ఒక వర్షం పడ్డది, నెక్స్ట్ వర్షం తర్వాత మంచిగా వస్తుంది. సో చింత చిగురు కూడా మనకు ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, లాస్ట్ ఇయర్ జరిగినట్టే. సంవత్సరం అంతా కూడా చింత చిగురు అందించడానికి ట్రై చేస్తాము. లాస్ట్ సండే రోజు ఈనాడు మ్యాగజైన్లో, ఈనాడు దాంట్లో చింత చిగురు స్పెషాలిటీస్ చెప్తూ, చింత చిగురు లాభాలు చెప్తూ, చింత చిగురు బెనిఫిట్స్ చెప్తూ కలగూరగంప పౌచ్ను దాంట్లో పెట్టారనమాట ఫోటో. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మనకు తెలియదు వాళ్ళు ఫోటో తీసుకున్నట్టు తెలియదు, దాంట్లో పెడుతున్నట్టు తెలియదు. మన వాళ్ళు ఎవరు పోస్ట్ చేస్తే నేను చూశాను. అంటే మనము చింత చిగురు అమ్ముతున్న ఏకైక వ్యక్తులు మనమేనని కొంచెము ఇట్లా చున్నీ ఇట్లా అనుకున్నాను అనమాట, అది సంగతి, ఓకేనా. ఇట్లా రేర్గా మంచిగా మనసుకు నచ్చేటటువంటి ప్రొడక్ట్స్ మీ ముందుకు మరిన్ని తేవాలని కోరుకుంటున్నా.
తెమ్మని తేవాలని నన్ను మంచిగా బ్లెస్ చేయండి అబ్బా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.